పోర్టు ఏర్పాటైతే 1,00,000 మందికి ఉద్యోగాలు. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. వాకాడు మండలంలోని దుగరాజపట్నం వద్ద పోర్టు ఏర్పాటైతే 1,00,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ తెలిపారు. వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ నందు శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై నిర్వహించిన ధర్నాలో చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు వేలాది మంది ఉన్నారన్నారు. 12 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం దుగరాజపట్నం పోర్టును మంజూరు చేయడం జరిగిందన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగ సమస్య రోజు రోజుకి అధికమవుతుందన్నారు. దుగరాజపట్నం ఓడరేవు పోర్టు వెంటనే దుగరాజ పోర్టు పనులను వెంటనే దుగరాజపట్నం పోర్టు పనులు వెంటనే కొంతమందికి ఉద్యోగాలు దుగరాజపట్నం పోర్టు పనులు వెంటనే 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 మందికి ఉద్యోగాలు వచ్చే దుగరాజపట్నం పోర్టు పనులు వెంటనే దుగరాజపట్నం పోర్టు పనులు వెంటనే పోర్టు పనులు వెంటనే నిరుద్యోగులకు వెంటనే ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి. జై కాంగ్రెస్ 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 జై కాంగ్రెస్. ఈరోజు వాకాడు నడిబొడ్డులో అశోక్ స్తూపం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతోంది. కారణం నిరుద్యోగం. ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు బీకామ్లు, బీటెక్లు, ఎంటెక్లు, బిఏలు పాస్ అయిన వాళ్ళు వేల మంది ఉన్నారు. మరి ఇంజనీర్లు డ్రైవర్లుగా మారుతున్నారు. మరి కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు నిరుద్యోగులు. ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి ఉన్నాడు, ఒక దగ్గర ఇద్దరు ఉన్నారు. ఈ పరిస్థితులు ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఊహించి 12 సంవత్సరాల నాడు దుగరాజపట్టణ ఓడ రేవును శాంక్షన్ చేయడం జరిగింది. దుగరాజపట్టణ ఓడ రేవును శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఏంటి దుగరాజపట్టణం అంటే చాలా మందికి తెలీదు, కొంతమందికే తెలుసు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఓడ రేవు. ఈరోజు మద్రాసు పట్టణం బాగా ఉంది అని అంటే కేవలం పోర్టు వల్ల. విశాఖపట్నం బాగా ఉంది అని అంటే పోర్టు వల్ల. ఆలోచించి దుగరాజపట్టణ ఓడ రేవును మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నేను తీసుకురావడం జరిగింది 12 సంవత్సరాల నాడు. పార్లమెంట్లో కూడా చట్టం చేయించాం, విభజన చట్టంలో పెట్టాం, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. వేసిన తర్వాత దీనివల్ల లాభం ఏంటి? 1,00,000 మంది ఎస్సీలు, ఎస్టీలు లక్షాధికారులు అవుతారు, లక్షలకు అధికారులు అవుతారు ఈ పోర్టు వల్ల. మరి 1,00,000 మంది రైతులు కోటీశ్వరులు అవుతారు ఈ పోర్టు వల్ల. 1,00,000 మందికి ఉద్యోగాలు. ఎటువంటి ఉద్యోగాలు? మరి చిమ్మే ఉద్యోగం, తుమ్మే ఉద్యోగాలు కాదు, సూటు బూటు వేసుకునేటువంటి ఉద్యోగాలు వస్తాయి పోర్టు వల్ల. కానీ మన నాయకుడు పాపం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి
మరి ఆయన చేసిన పెద్ద పాపం, మరలా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద పాపం, పాపాల్లో పాపం, దుగరాజపట్టణ ఓడ రేవుని ఆపమని జాబు రాయడం. ఈరోజు ఈ మన ప్రాంతం అభివృద్ధికి రాకుండా పోవడానికి కారణం చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలని చెప్పక తప్పదు. ఇది వాస్తవం. నాయుడు మరి అక్కడ విశాఖపట్టణాన్ని గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తా ఉండింది. అందుకే ఈరోజు వాకాడుకు వచ్చాను. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను. 1,00,000 మందికి కాదు, 5,000 మందికి కూడా రావాడు ఉద్యోగాలు. మరి ఇక్కడ లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి ఓడరేవుని చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపేవు నాయుడు? నేను అడుగుతున్నాను. జవాబు ఉందా నీ దగ్గర? ఇంతకంటే పాపం ఏంది? ఇంతకంటే పాపం ఏ నాయకుడు ఈ భారతదేశంలో ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో చేయలేదు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. శాపం తగులుతుంది చంద్రబాబు నాయుడికి ఎప్పుడోసారి ఈ పాపాన్ని. నేను చూడాలనుకున్నాను ప్రతి ఇంట్లో కారు ఉండాలని, నేను అనుకున్నాను ప్రతి ఇంట్లో ఉద్యోగాలు రావాలని, ప్రతి రైతు బెంజ్ కార్లు కొనాలని అనుకున్నాను. అందుకే తెచ్చాను ఈ దుగరాజపట్టణ ఓడ రేవుని. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, వాస్తవం. ఈ ప్రాంతంలో నాయకులు చచ్చిపోయారు. అదే జనార్దన్ రెడ్డి బతికి ఉంటే ఇది ఆగుందా? లేదు. అదే నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బతికుంటే ఇది ఆగుండేది కాదు. ఈ ప్రాంతంలో మంచి నాయకులు చచ్చిపోవడం వల్ల నేను తెచ్చినటువంటి ప్రాజెక్టు దుగరాజపట్టణ పోర్టును ఆపాడు చంద్రబాబు నాయుడు. నాయనా, నువ్వు నాకు బాగా తెలుసు, నువ్వు ఇది పెద్ద పాపం చేశావు, దీనికి శాపం తగులుతుంది నాయనా నీకు నేను తెలియజేస్తూ, వెంటనే ఇది చట్ట ప్రకారంగా పెద్ద మేజర్ పోర్టు రావాలి దుగరాజపట్టణం. ఎందుకు రావాలి? ఈ సముద్ర తీరంలో దుగరాజపట్టణం తూపిలిపాలెం దగ్గర ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి లోతు మద్రాసులో లేదు, విశాఖపట్నంలో లేదు, కృష్ణపట్నంలో లేదు. అంత లోతైన ప్రాంతం కాబట్టి ప్రపంచంలోనే ఒక 5 పెద్ద పోర్టుల్లో దుగరాజపట్టణ పోర్టు అవుతుందని అందరం ఆశించిన దానికి మరి చంద్రబాబు నాయుడు శాపం పెట్టాడు. ఆ శాపం ఎట్ట మారుతుందో నాకు తెలీదు. వేల మంది నిరుద్యోగులకు వాళ్ళ కన్నీళ్లు తుడిచేదానికి తెచ్చినటువంటి దుగరాజపట్టణ రేవుని ఆపిన చంద్రబాబు నాయుడు నేను ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే దుగరాజపట్టణ పోర్టును ప్రారంభించాలి, చట్ట ప్రకారంగా ఉన్నటువంటి పోర్టును ప్రారంభించాలి. వాళ్ళు చెప్తున్నారు మేము షిప్ బిల్డింగ్ యూనిట్. వరే పిచ్చినాయాలల్లారా, చెప్పండి రా ఎవడికన్నా పోయి మాటలు ఎదవల్లారా నేను అంటున్నా. షిప్ బిల్డింగ్ అంటే ఒక చిన్న పరిశ్రమ. ఆ ప్రాంతం అభివృద్ధికి రావాలంటే నువ్వు ఎందుకు అభివృద్ధి నిరోధకుడైనావు? ఓ చంద్రబాబు నాయుడు, పాపం కాదా ఇది? వాళ్ళు అమాయకులు, కానీ నువ్వు తప్పించుకున్నావు. అదే నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉంటే ఏం చేసుండేవాడో నేను చెప్పను. అదే జనార్దన్ రెడ్డి బతికుంటే ఏం చేసుండేవాడో నేను చెప్పను. వాళ్ళ పిల్లకాయల వల్ల సాధ్యం కాలేదు. నేను తెచ్చిన పోర్టు తప్పనిసరిగా వస్తుంది అని తెలియజేస్తూ, నువ్వు చేసిన పొరపాటును నేను ఏలెత్తి చూపిస్తూ ఈ ప్రాంత ప్రజల కన్నీళ్లను అది ఒక్కటే దుగరాజపట్టణం ఒక్కటే తొడవగలదని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.